షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జన సైనికులు మొత్తం అందరూ కూడా ఈ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. గత కొన్ని రోజులుగా విశాఖలో వర్షం ఉన్నప్పుడు కూడా ప్రీవియస్ స్టేడియం ప్రధానంగా 30వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సభ్యులతో పాటు మొత్తం అభిమానులతో అందరితో కూడా 30 నుంచి 40,000 మంది ఆ సభకు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా మొత్తం సమావేశం ఏర్పాటు చేశారు. అంటే పార్లమెంట్ 25 పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక్కొక్క పార్లమెంట్ 10 నుంచి 15 మందిని ఎంపిక చేసి వారందరితో రేపు ముఖాముఖి, పవన్ కళ్యాణ్ ముఖాముఖి, అదేవిధంగా గిరిజన రాష్ట్రంతో కూడా ముఖాముఖి, ఈ విధంగా అన్ని వర్గాలతో అంటే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే పార్టీ కీలకంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పార్టీ ఆదరించి కూడా అంటిపెట్టుకున్న వాళ్ళు అవ్వచ్చు, అందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేసి వీళ్ళకి గత ఏడాదిగా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వీళ్ళెవరికి అందుబాటులో లేరు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఆ పనులు నిమ్మకం అవడం, కార్యకర్తలు దూరం అయ్యారనే అపవాదం వస్తున్న నేపథ్యంలో ఇవాళ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో కూడా ప్రతి ఒక్కరితో ఈ 3 రోజులు జనసేన సమావేశంగా ఉన్నారు. అందులో భాగంగా ప్రధానమైనటువంటి ద్వారానికి అల్లూరు సీతారామరాజు ప్రాంగణం కూడా ఆ పేరు పెట్టడం జరిగింది. 30వ తారీఖు ప్రధానమైన కార్యక్రమం ఆ రోజు 1 గంట నుంచి కూడా సభ ప్రారంభమవుతుంది. మొత్తం అంటే జనసేన కేవలం ఆయన చెప్పింది వినడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి, కార్యకర్తలు అయితేనే, జన సైనికులు అయితేనే, వీర మహిళలు అయితేనే వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఏం చేయాలన్నది కూడా ఆయన మొత్తం కూడా రికార్డ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 29వ తేదీన మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా చాలా కీలకంగా మారింది. ప్రధాన 30వ తారీఖు 1 గంట నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రధాన నాయకులు అందరూ కూడా మాట్లాడారు. సాయంత్రం 6 గంటలకి భారీ బహిరంగ సభ, ప్రధానమైన సభ ఏర్పాటు చేశారు. 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తంగా మరి కాసేపట్లో ఇక జనసేన పార్టీ సేనతో సేనాని సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. హేమకుమార్ గారు, ఏంటంటే పిఠాపురంలో 2024 మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన తర్వాత జనసేన క్యాడర్తో మళ్ళీ ఇంటరాక్ట్ అవటం ఇదే. ఏంటి అసలు సేనతో సేనాని లక్ష్యం, అజెండా ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్రెగ్నెంట్ ఇచ్చినందుకు ప్యానల్ ఉన్న మిత్రులకు శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. యాక్చువల్లీ ఇది పాలనలో వచ్చిన తర్వాత మేము పెడుతున్న మీటింగ్, ఎందుకంటే కొంతమందిలో మాకు లేవు, మాలో మేము ఏంటంటే పాలన ఎలా చేయాలని దాని మీద మేము ఆలోచించి ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఏ విధంగా ప్రజాసేవలో ప్రజలకు సేవ చేయాలనే విధంతో మేము మా నాయకుడు ఆల్రెడీ, మేము ఇప్పుడే కాదు, మేము ఈ రోజు బహిరంగ మీటింగ్ పెట్టాం, కానీ ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ అయినా సరే మా నాదెండ్ల మనోహర్ గారు, పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అదే విధంగా పిలుగు హరిప్రసాద్ గారు కావచ్చు, మేము జూమ్ కాల్లో ఏ విధంగా ఎక్కడెక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే పోతున్నాం. ఎందుకంటే జూమ్ కాల్ అనేది మన దీంట్లో మా ఇంటర్నల్ గా జరిగే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి, కానీ బహిరంగ సభలో మీటింగ్ పెట్టాలని చెప్పిన కొంతమందికి చెప్పాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని మీద బుర్ర చల్లతా ఉండడం అది కాదు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మాకైతే లేదు, అయితే గ్యాప్లు అయితే ఎవరికి లేదు, మాలో అయితే మాకైతే గ్యాపుల్లో మేము ఎందుకంటే కలిసి పని చేసుకుంటున్నాం, కలిసి చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే కార్యవర్గానికి, అధినేతకి గ్యాప్ వచ్చేసింది అనేసి సరే కొన్ని అపోహలు అప్పుడప్పుడు బురజల్లుతూ ఉంటాం. ఇలాంటి వాటన్నిటికీ కూడా చెప్పడానికి ఈ రోజు సేనాతో సేనాని ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా ఇప్పుడనే కాదు సార్, ఎప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికప్పటికి మేము జూమ్ కాల్లో మీటింగ్ తీసుకుంటూనే ఉన్నాము. ఈ రోజు 28వ తారీఖు ఫస్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, అదే విధంగా ముఖ్య కార్యవర్గంతో కలిసి మీటింగ్ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారి అధినేతతో. అదే విధంగా రేపు కూడా ఎవరెవరైతే కార్పొరేటర్లు కావచ్చు, కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారో వీళ్ళందరితో కలిసి రేపు మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 30వ తారీఖు బహిరంగ సభ ఉంది సార్. మా ప్రాంగణం కూడా అల్లూరి సీతారామరాజు. ఎప్పుడైనా సరే మేము సభ నిర్వహించామంటే ఒక దేశానికి పోరాడిన వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళకు పేర్లు పెట్టుకుంటేనే ప్రాంగణము మేము నడుపుతుంటాం. గతంలో కూడా పొట్టి శ్రీరాములు ప్రాంగణం అనే ఈ విధంగా ఒక సాంస్కృతిక దీంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే మేము ఇప్పుడు రైట్. హేమకుమార్ గారు, ఎస్ ఫ్రీజ్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ కూటమి సర్కారు ఏర్పడి 14 నెలలు పూర్తయింది. ఆల్మోస్ట్ 3.5 years ఇంకొందనుకోవచ్చు. అంటే ఏం జరగబోతుంది అనుకోవాలి? వాళ్ళకి ఏమైనా దిశనిర్దేశం చేయబోతున్నారు అనుకోవాలా? సేనతో సేనానితో ఇప్పుడు గ్యాప్ లేదు మాకు, కావాలని కొంతమంది క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మా క్యాడర్కి ఉత్తేజించేలా పవన్ గారి ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అని ఇప్పుడు తర్వాత నెక్స్ట్